పన్నుల రూపంలో వాళ్ళు చెల్లించినటువంటి డబ్బుల్ని ఈరోజు రాష్ట్రాన్ని కావచ్చు, దేశాన్ని కావచ్చు అభివృద్ధికి ఆ విధంగా కేటాయించి ఈరోజు బడ్జెట్ సెక్షన్ లో అభివృద్ధికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఆ పద్ధతిలో వ్యవహరిస్తుంది. కానీ మనం ఈ స్టెంట్ లో కూర్చొని మనం డిమాండ్ చేస్తున్నాం, మా స్టైఫండ్ మేము అర్హులం 7,000 కాదు 24,000 ఏదైతే వివిధ రాష్ట్రాల్లో కావచ్చు, వివిధ ప్రొఫెషన్లో కావచ్చు వాళ్ళకి ఏదైతే ఇస్తున్నారో అదే పద్ధతిలో మాకు కూడా కల్పించాలని చెప్పి ఈరోజు మీరు అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. కానీ వాళ్ళందరూ కూడా అధికారంలో ఉన్నటువంటి ఉన్నత అధికారులు కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, వాళ్ళందరూ మన దగ్గరకు వచ్చి మీరు ఏం చేస్తున్నారు, ఏం అడుగుతున్నారు, ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ఆ విధంగా ఆలోచన చేసి మన దగ్గరికి వచ్చి మీ సమస్య మేము పరిష్కారం చేస్తాం, 24,000 కాకపోతే ఎంతో కొంత పెంచుతున్నాం అని చెప్పి ఆనాడు 2013లో 5,000 కోసం 5,000 సరిపోదని చెప్పి మేము డిమాండ్ చేస్తుంటే ఆ రోజు స్టూడెంట్స్ గా ఏ విధంగా అయితే ఫైట్ చేస్తున్నారో దాన్ని 2,000 ఇంక్రీజ్ చేసి 7,000 గా ఇచ్చారు. అదే పద్ధతిలో వాళ్ళు వచ్చి మన దగ్గరకు వచ్చి మేము ఇంక్రీజ్ చేస్తున్నాం, మీరు ఇబ్బంది పడకండి, మీ స్టైపెండ్ ఇంక్రీజ్ చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు హామీలు ఇవ్వాలి. ఇక్కడికి వచ్చి సర్క్యులర్ అఫీషియల్ గా నోటీసెస్ వాళ్ళు సర్క్యులేషన్ వాళ్ళు ఇష్యూ చేయాలి. కానీ మనం వెళ్తున్నాం 2 days బ్యాక్ ఇక్కడే ఎయిర్పోర్ట్ లో ఎడ్యుకేషన్ మినిస్టర్ని కలిశారు, అండ్ దెన్ డిప్యూటీ సీఎంని కలిశారు. ఆయన అయితే చాలా బాగా మాటలు చెప్పారు, ఇద్దరు ఒకరికి మించి ఒకరు. కానీ ఈరోజు మీరు సరికి అక్కడ రిప్రజెంటేషన్ ఇస్తుంటే ఒక అమ్మాయి ఎవరో చూశాను, సో షీఈస్ ఆల్సో స్మైలింగ్, ఎందుకంటే అతను ఇస్తుంటే అతను ఇలా తీసుకుని అలా వెళ్ళిపోతున్నాడు. ఏం జరుగుతున్నా ఎందుకు వచ్చా అన్నట్టుగా ఆ అమ్మాయి కూడా నవ్వుతుంది. ఆ అమ్మాయి కూడా అర్థం కావట్లేదు, ఎందుకంటే ఆ అమ్మాయి క్లారిటీ ఉంది, అతను క్లారిటీ లేదు. వీళ్ళు స్టూడెంట్స్ వచ్చారు, సార్ రిప్రజెంటేషన్ ఇస్తాం అందులో ఏముందని చెప్పి కనీసం అతను స్టడీ చేసేంత టైం కూడా లేకుండా ఉన్నట్టుంది. అండ్ దెన్ అట్లీస్ట్ మీరు ఇచ్చి 2 days అవుతుంది, రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ స్టిల్ అతని నుంచి ఏ విధంగా రెస్పాన్స్ ఉంది, స్టూడెంట్స్ ఎందుకు మనకి రిప్రజెంటేషన్ ఇచ్చారు, స్టేట్ వైడ్ గా 4 colleges లో వాళ్ళు ఇలా ప్రొటెస్ట్ చేస్తున్నారని చెప్పి వాళ్ళ ఒక డిమాండ్ గురించి ఆలోచన చేద్దామని చెప్పి ఏవందో వాళ్ళ అఫీషియల్స్ కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, ఎడ్యుకేషన్ మినిస్టర్ కావచ్చు, మీ దగ్గర 5 నిమిషాలు కేటాయించి మాట్లాడకపోయినా వివరించి ఇచ్చలేకపోయినా ప్రెస్ మీట్స్ ఉన్నాయి. ట్విట్టర్ లో ట్వీట్ చేసిన నారా లోకేష్ గారు ఇందాక కామ్రేడ్ నవ్యశ్రీ మాట్లాడింది, రాష్ట్ర వ్యాప్తంగా 3,580 కోట్లు ఫీ రింబర్స్మెంట్ పెండింగ్ ఉంటే ఆయనేమో మామయ్య గారు మాకేం సంబంధం లేదు, మేము మా ప్రభుత్వం అయిపోయింది, వచ్చే ప్రభుత్వం మాకు సంబంధం లేదు, అంతా ఘన చరిత్ర అంతా కూడా కంస మామయ్యకే చెందుతుందని చెప్పి నారా లోకేష్ గారు ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఈ రోజు రోడ్లు ఎక్కారంటే విద్యార్థులు ఆ చరిత్ర ఆ ఘనత మాకు కాదు గత ప్రభుత్వంకే చెందుతుంది అంటాడు. ఈయనేమో ఇప్పుడున్నటువంటి నారా లోకేష్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, ఆయనేమో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు, ఆ ఫీ రింబర్స్మెంట్ విడుదల చేస్తాం, వీళ్ళు కొట్టుకుంటున్నారు, కానీ విద్యార్థుల యొక్క సమస్యలు పరిష్కారం చేద్దామని చెప్పి ఏ ఒక్క నాయకుడు కూడా ఎక్కడ కూడా ఆలోచన చేయకుండా వీళ్ళు అతని పైన రాలేస్తే అతను ఇతని పైన రాలేస్తారు. దీనికే సరిపోతుంది, కానీ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫీ రింబర్స్మెంట్ పెండింగ్ లో ఉన్నటువంటివి 3,580 కోట్లు వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా ఏఐసీఎఫ్ అగ్రభాగం నుంచి విద్యార్థులు చైతన్యం చేసి రోడ్లెక్కి ధర్నాలు రాస్తారోకలు చేసి 7,888 కోట్లు నేను ఈ సంక్రాంతి కానుక విడుదల చేస్తా అని చెప్పి ట్విట్టర్కి పరిమితమైనటువంటి నారా లోకేష్ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. సంక్రాంతి కోనిక 788 కోట్లు విడుదల చేస్తామని చెప్పి ట్విట్టర్లో ట్వీట్ చేశారు, కానీ సంక్రాంతి పండుగ పోయింది, మళ్ళీ ఏ పండుగ వస్తుందో తెలియని పరిస్థితి, శివరాత్రి వస్తుందేమో మళ్ళీ. కానీ ఈ పద్ధతిలో ఉంది, కానీ రాష్ట్రంలో విద్యార్థుల యొక్క జీవితాలు పండుగలు పోయి పండుగలు వస్తున్నాయి, మళ్ళీ January 1 పోయి మళ్ళీ January 1 వచ్చింది. ఇలా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ కూడా నెరవేర్చట్లేదు, ఇచ్చినటువంటి మాట పైన కూడా నిలబడకుండా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు ఆ పద్ధతిలో వ్యవహరిస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఒకటే స్టాండ్తో మీరందరూ గట్టిగా నిలుచుకోండి. మీ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఎక్కడ కూడా ఎవరు కూడా టెంట్లో నుంచి లెగద్దని చెప్పి మేము ఏఐసీఎఫ్ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడే ఉన్నటువంటి సీనియర్ మీ కాలేజీలో పీజీ చదువుతున్నటువంటి తేజ గారు ఇదే విధంగా ఇదే టెంట్లో నేను డైలీ అప్పుడు కూడా వచ్చేవాడిని, కలిసేవాడిని, వెళ్ళేవాడిని. సేమ్ మరి ఆ రోజుల్లో ఎందుకు విత్డ్రా చేసుకున్నారో నాకు తెలియదు. సేమ్ ఇలాంటి కొన్ని డేస్ చేశారు, విత్డ్రా చేసుకున్నారు. మీ యొక్క స్ట్రైక్ని చింటు